క్లాస్లో ఏముంటుంది, ఏం నేర్చుకోవాలి అనే బేసిక్ నేను ఈరోజు టాపిక్ గురించి చెప్పబోతున్నాను. బేసిక్ టాపిక్ అన్నమాట. ఫస్ట్ స్టార్ట్ ఎలా చేయాలి, అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఏం కావాలి, ఏం అవసరం, ఏం కట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్. మన టైలరింగ్ క్లాస్లో బేసిక్ టాపిక్ వచ్చేసేసి బేసిక్ ఫస్ట్ మనకు ఏం తెలియదండి. మనకు కటింగ్ తెలియదు, ఏది రాదు, మనకి కత్తెరకు పట్టుకోవడం కూడా తెలియదు, టేప్ గురించి కూడా తెలియదు. అలాంటప్పుడు వీటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బేసిక్ టాపిక్లో ఇవే ఉంటుంది. స్టార్టింగ్లో మనకు టేప్ గురించి తెలియాలి, మనం కటింగ్ ఎలా నేర్చుకోవాలి, దేని మీద మనం ట్రై చేయాలి. నేరుగా మనం క్లాత్ మీద మాత్రం నేరుగా మనం కటింగ్ నేర్చుకోవద్దు. నేరుగా కటింగ్ చేస్తే ఎన్ని క్లాత్స్ మనం కట్ చేసి పడేస్తాము, మనకు కటింగే చక్కగా రాదు. స్టార్టింగ్లోనే క్లాత్ ఎందుకు పట్టుకోవాలి, అందుకనే క్లాత్ కాకుండా స్టార్టింగ్లోనే మనం న్యూస్ పేపర్ మీద కట్ చేస్తాం. న్యూస్ పేపర్ మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. అందుకే న్యూస్ పేపర్ మీద ఫస్ట్ స్టార్టింగ్ న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ కత్తెర ఎలా పట్టుకోవాలి, టేప్ ఎలా పెట్టుకోవాలి, టేప్లో ఏముంటుంది, టేప్లో ఎన్ని ఇంచులు ఉంటాయి, టేప్కి ఏముంటుంది అనే దాని గురించి, టేప్ గురించి కూడా నేను కొంచెం వివరిస్తాను. ముందుగా మనం క్లాత్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. క్లాత్ మీద కట్ చేయకూడదు. మనం ఏమీ నేర్చుకోలేదు, మనకేమీ రాదు, డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసినామనుకో ఈ క్లాత్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనము న్యూస్ పేపర్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఈ క్లాత్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఫస్ట్ వన్ పేపర్ మీద మాత్రమే మనము నేర్చుకోవాలి. సెకండ్ వన్ టేప్. ఈ టేప్లో మనకు ఇలా 1 2 3 ఇవన్నీ కనపడుతున్నాయి కదండి, నెంబర్స్ అన్నీ. ఈ నెంబర్స్ 1 2 3 ఇంచ్ అంటారు. 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్ అని ఈ నెంబర్స్కి ఇంచ్ అంటారు. 1 ఇంచ్, 2 ఇంచ్ అని. అయితే తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఇలా తిప్పి చూస్తే ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటుంది. ఇంచులు ఉంటాయి ప్లస్ సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, స్మాల్ లెటర్స్, అవి సెంటీమీటర్స్ ఉంటాయి. పెద్దవి ఇంచెస్, స్మాల్వి సెంటీమీటర్స్. ఈ సెంటీమీటర్స్ 100 వరకు ఉందనుకోండి, 1 మీటర్ అవుతుంది. ఈ సెంటీమీటర్ 100 వరకు ఉంటే 1 మీటర్ అవుతుంది. ఇది 80 వరకు ఉందనుకోండి, 80 సెంటీమీటర్ క్లాత్ అంటారు. 80 మీద ఉంటే 80 సెంటీమీటర్ క్లాత్. అదే 100 మీద ఉందనుకోండి, 100 మీద ఉంటే ఇది 1 మీటర్ క్లాత్. ఈ టేప్ వచ్చేసేసి మొత్తం టోటల్ ఎంత ఉంటుంది అంటే 150 ఉంటుంది. మీటర్న్నర ఉంటుంది ఈ టేప్ మొత్తం. 150 ఉంది సెంటీమీటర్స్. 150 సెంటీమీటర్స్ మీటర్న్నర టేప్ ఉంటుంది. 100 అయితే మీటర్, 80 అయితే 80 సెంటీమీటర్స్. 80 పాయింట్ అని కూడా అంటారు. 80 పాయింట్ క్లాత్ తీసుకోండి, 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకోండి, 70 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకోండి అనేసి అంటుంటాం. ఈ టేప్ ఇటు చూస్తే మనకి ఇంచులు, ఇక్కడ ఇంచ్ 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్ అనేసి ఇంచెస్ ఉంటాయి. ఈ ఇంచులో ఇక్కడ వచ్చేసేసి పెద్ద యారో మార్క్ లాగా ఉంటుంది చూడండి, అక్కడ 1/2 ఇంచ్. ఇక్కడ యారో మార్క్ లాగా పెద్దగా ఉంటుంది లైన్, అది 1/2 ఇంచ్ అంటారు. ఇక్కడ వచ్చేసేసి 1కి 2కి మధ్యలో యారో మార్క్ ఉంటుంది చూడండి, అది 1.5 అని అంటారు. అలాగే సేమ్ అన్నిటికీ 2.5, 3.5, 4.5 అని పెద్ద యారో మార్క్కి 1/2, 2.5, 3.5 అని చూపించుకుంటారు. ఇది చూపబడుతుంది.
ఇంకా మనకి ఇక్కడ ఇంచులు 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, 2/2 ఇంచ్ అనే ఇంచులు మనం తెలుసుకున్నాం టేప్ ద్వారా. టేప్లో ఈ కొలతలు ఉంటాయని మనకు అర్థమైపోయింది. ఇటు తిప్పి చూస్తే సెంటీమీటర్స్ ఉంటాయి. ఆ సెంటీమీటర్స్కి మనము క్లాత్ ఎంత తీసుకోవాలి అన్నప్పుడు మీటర్ తీసుకోవాలా, 80 పాయింట్ తీసుకోవాలా, 70 పాయింట్ తీసుకోవాలా, 1.5 తీసుకోవాలా అనేది ఇది నిర్ధారించడానికి టేప్ ఉంటుంది. ఓకే, టేప్ గురించి అయిపోయింది. కత్తెర. ఈ కత్తెర వచ్చేసి పెద్దదిగా తీసుకోవద్దు, వెయిట్గా ఉండే కత్తెర కూడా తీసుకోవద్దు. వెయిట్లెస్ కత్తెర మాత్రమే యూజ్ చేయాలి. వెయిట్గా అంటే చేతికి బరువు అయిపోతుంది, మళ్ళీ చేతికి వేళ్ళ మీద కాయలు కాస్తాయి, కాయలు కాసి నల్లగా గట్టిగా అయిపోతాయి. కాబట్టి వెయిట్లెస్ కత్తెర మాత్రమే వాడాలి. ఈ కత్తెరని మనం ఇలా ఉంది కదా, దీంట్లో బొట్టన వేలు పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 3 ఫింగర్స్ దీంట్లో పెట్టాలి. 3 ఫింగర్స్ ఇలా పట్టుకొని, ఇది అయితే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఈ 1 ఫింగర్ పైన పట్టుకొని 3 ఫింగర్స్ లోపల పెట్టుకొని ఇలా బొట్టన వేలుతో ఇలా పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా పెట్టి కట్ చేయొద్దండి. ఇలా 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 అనేసి కట్ చేయదు, ఏకంగా మధ్యలో మిడిల్లో పెట్టి కటింగ్ స్టార్ట్ చేయాలి. ఈ కత్తెర గురించి కూడా మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనము క్లాస్లోకి ఎంటర్ అవుదాం. కటింగ్ ఎలా చేస్తారు అనేసి పేపర్ మీద కటింగ్ చూపబోతున్నాను. ఇది న్యూస్ పేపర్ ఇలా ఉందండి, ఇలా మొత్తం న్యూస్ పేపర్ అయితే మనకి ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటుందన్నమాట. రెండు మడతలు. ఈ 2 మడతలకి మనం ఓపెన్ చేసి మనం నిలువుగా మడత పెట్టుకోవాలి. నిలువుగా మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే క్రాస్ కటింగ్ చేయకూడదు, సాదా కటింగ్ బ్లౌజ్ చేయాలి. సాదా కటింగ్ బ్లౌజ్ నేర్చుకుంటే తర్వాత క్రాస్ కటింగ్లోకి వెళ్ళాలి. ఇంతకు ముందు క్లాస్లో నేను ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ క్లాస్లో క్రాస్ కటింగ్ చెప్పాను. అది చెప్పాను, ఓకే, అది ఎవరికి వర్తిస్తుంది? బేసిక్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ఏమీ తెలియదు, నాకు కత్తెర గురించి తెలియదు, టేప్ గురించి తెలియదు నాకు అన్నట్టు ఏమి తెలియని వాళ్ళకి మాత్రం ఆ క్లాస్ మాత్రం అర్థం కాదు. బేసిక్ స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకుంటే తర్వాత ఆ క్రాస్ కటింగ్ అనేది కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి నేను ఈ రోజు క్లాస్లో బేసిక్ గురించి టాపిక్ మీకు నేర్పబోతున్నాను. బేసిక్ అంటే ఏంటండి? ఫస్ట్ మనము ఒకటేసారి రీడింగ్ బుక్స్ పట్టుకొని రీడింగ్ చేయలేము కదా. అయితే బుక్స్ పట్టుకొని రీడింగ్ చేయలేము. ఫస్ట్ మనము ఆలు దిద్దాక గుణింతాలు నేర్చుకున్నాకనే మనకు బుక్స్ రీడింగ్ చేస్తాం. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం పేపర్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత మనకు హ్యాండ్ చక్కగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు చేతులకి హ్యాండ్స్కి ఇలా ప్రాక్టీస్ గీయడం కానీ, రౌండ్ తీయడం కానీ, రౌండ్ కట్ చేయడం కానీ ఇవన్నీ ప్రాక్టీస్ అయితేనే తర్వాత మనం ఈ క్లాత్ని యూస్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ పేపర్ని మనం సాదా కటింగ్లో చెప్పబోతున్నాము. ఈ పేపర్కి మనం సాదా కటింగ్లో ఈ మడత వచ్చేసేసి నిలువుగా పెట్టుకుంటాం ఇలా. తర్వాత ఈ నిలువుగా పెట్టిన మడతని ఫోల్డ్ ఉన్న సైడ్ మన వైపు పెట్టుకుంటాము, అన్ఫోల్డింగ్ సైడ్ ఏమో మనకి ఆపోజిట్గా పెట్టుకుంటాము. ఎడమ నుంచి కుడి భాగానికి ఇలా, ఎడమ నుంచి కుడి భాగానికి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేస్తాము. మొత్తం 4 మడతలు వచ్చేస్తుంది అన్నమాట. ఈ పేపర్ చక్కగా 4 మడతలు పెట్టుకొని ఈ విధంగా ఈ 2 భాగాలు మనకి ఇక్కడ చూడండి, ఈ 2 భాగాలు మన వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ ఫోల్డ్లో ఈ 4 పీసెస్ ఇలా ఉంటాయి. ఆపోజిట్లో ఈ 2 మడతలు మన సైడ్ ఉంటాయి.
ఇలా మనం పెట్టుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్లో. మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ ఎలా నేర్చుకుంటాము అనేది నేను వివరిస్తున్నాను. బేసిక్ క్లాస్ అన్నమాట. ఈరోజు మనం స్టార్ట్ చేసాం. ఈరోజు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నామంటే ఈ విధంగానే నేర్చుకోవాలి. నేను నా క్లాస్లో అయితే ఈ విధంగానే నేను ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఇదే నేర్పిస్తాను, ఇదంతా చెప్తాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ మనం షోల్డర్ పొడవు చూసుకుంటాం. బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుంది? 14 ఇంచు ఉంది. ఈ పేపర్ 14 ఇంచే ఉంది కాబట్టి 14 ఇంచు ఉంది. వెడల్పు ఎంత ఉంది? టేప్ కొలతలు చెప్తున్నాను, నేను సాదా కటింగ్ చెప్తున్నాను. వెడల్పు ఎంత ఉంది? 11 ఉంది. పొడవు 14, వెడల్పు 11. అంటే ఈ పేపర్ మనం ఎంత ఉందో అంతవరకు మాత్రమే కటింగ్ చేస్తున్నాము. కానీ బ్లౌజ్ కటింగ్ కాదు, ఎవరి కొలత కూడా కాదు. మనకి బ్రెయిన్లో కటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా కట్ చేయాలి, ఎలా రౌండ్ గీయాలి అని నేర్చుకోవడానికి ఇది బేసిక్ క్లాస్ అండి. ఈ బేసిక్ క్లాస్లో మనము రౌండ్ ఏ విధంగా గీయాలి, రౌండ్ ఎట్లా కట్ చేయాలి, మన చేతికి ప్రాక్టీస్ ఎలా అవుతుంది అని ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం. పొడవు చూసుకున్నాం కదా 14, వెడల్పు చూసుకున్నాం 11. తర్వాత వచ్చేసి షోల్డర్ చూసుకుంటాం. షోల్డర్ వచ్చేసి 5.5. ఇది మీడియం సైజు ఉంటుంది బ్లౌజు. 5.5. నెక్ వెడల్పు వచ్చేసి 5.5 పెట్టిన తర్వాత అలాగే ఉంచేసి ఇటు చివరి నుంచి పెట్టాలి. ఇక్కడ మనం పట్టుకున్న చివరి నుంచి 5.5, అట్లానే 2.5 వెడల్పు, నెక్ వెడల్పు. పొడవు వచ్చేసి ఇదే టేప్ని ఇలా పొడవు చూసుకుంటే పొడవు వచ్చేసి 5. ఈ 5.5 షోల్డర్ నుంచి కిందికి మళ్ళీ ఒక 5.5 గీసుకోవాలండి. కిందికి 5.5 మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ మళ్ళీ ఇటు లాస్ట్కి బాక్స్ లాగా అయిపోవాలి. బాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసేసి 2.5 నెక్ పొడవు తీసుకున్నాము. 2.5 నెక్ వెడల్పు తీసుకున్నాము. 5 వచ్చేసేసి పొడవు తీసుకున్నాము. దీనికి కూడా మనము బాక్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా అర్థమైంది కదా. ఈ విధంగా 2.5, ఇక్కడ వచ్చేసేసి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ నుంచి షోల్డర్ 5.5, ఇక్కడ నుంచి నెక్ పొడవు 5, ఇక్కడ నుంచి ఈ చంకలోతు 5.5. ఇలా బాక్స్ తీసుకున్నాము. ఈ బాక్స్లో ఇక్కడ బాక్స్ మూల ఉంటుంది కదండి. అయితే నెక్ మూలకి ఒక 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకోవాలి. నేను మీకు స్లోగా నేర్పిస్తున్నాను, చెప్పిందే చెప్పి డబల్ చెప్తూ నేర్పిస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా ఈ వీడియోలో నేర్చుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. ఈ క్లాస్ తోటి మీకు బేసిక్ అనేది తెలిసిపోతుంది. ఈ చంక భాగం మూల నుంచి 1/2 అంటే 1.5 లోతులో మనం ఒక రౌండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా చేశాను. 1.5 ఇక్కడ మూల ఉంది కదండి, మనకి ఇక్కడ మూల, ఈ మూల నుంచి 1.5 ఇంచ్ రౌండ్ చేసాము. ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టేసేసి ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ చేసాము. ఇక్కడ రౌండ్ చూడండి, ఒకసారి రౌండ్ కనిపిస్తుంది కదా. ఓకే, అర్థమైంది కదా. ఈ రౌండ్ అనేది మీరు డైలీ కట్ చేస్తూ డైలీ గీస్తూ ఉంటేనే వస్తుంది. ఒకటేసారి నేను ఇప్పుడు ఒకటేసారి గీసాను కదా, అలా అయితే మాత్రం రాదండి. ఒక్కరోజుకు కూడా రాదు. ఒక 1 వీక్ 2-3 డేస్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. 1 వీక్ లోపలే వచ్చేస్తుంది. కానీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి.
మానకుండా. నెక్ కింద భాగం ఉంది కదండి, నెక్ నుంచి కింద భాగం లాస్ట్ మనం 14 ఇంచ్ తీసుకున్నామన్నాం కదా, అక్కడి నుంచి 3/2 తీసుకోవాలి. చంక కింద 2/2 తీసుకోవాలి. 3/2 2/2 తీసుకొని 3/2 నుంచి 2/2కి కలుపుతూ కొంచెం క్రాస్గా రౌండ్గా క్రాస్ వచ్చేలాగా ఒక లైన్ గీసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి 3/2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3/2, మళ్ళీ కింద భాగం వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2/2. ఇవి రెండు కలుపుతూ ఒక లైన్, క్రాస్ లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి కటింగ్. ఇక్కడ వచ్చేసి నెక్, ఇక్కడ హ్యాండ్స్ వేసుకుంటాము, చంక లోతు, ఇక్కడ వచ్చేసి ఇది క్రాస్ పట్టీ అంటారు, క్రాస్ బెల్ట్ 3.5 2.5. ఇవి ఇప్పుడు మనం గీసుకున్నాం కదా, గీసుకున్నట్టుగా మనం కట్ చేయాలి. ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను. ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసాం నెక్. తర్వాత వచ్చేసి ఈ చంక భాగం కట్ చేసుకోవాలి. ఏది కట్ చేయాలి? బాక్సులు కాదండి, రౌండ్ గీసినవి మాత్రమే కట్ చేయాలి. బాక్సులు కట్ చేయకూడదు. మనం రౌండ్ షేప్ చేసామా, ఆ రౌండ్ షేప్ మాత్రమే కట్ చేయాలి. 4 మడతలు పెట్టాం కదా, 2 మడతలు మాత్రమే కట్ చేయాలి. 2 మడతలు కిందికి వదిలేసి ఈ 2 మడతలు మాత్రం పట్టుకొని పైన 2 మాత్రమే పట్టుకొని కట్ చేయాలి. 4 ఒకటేసారి కట్ చేయకూడదు. నెక్కుకి మాత్రమే. చంక భాగానికి 4 కట్ చేయాలి. క్రాస్ పట్టీకి నెక్కుకి 2 ఒకటేసారి కట్ చేయకూడదు. నెక్ పై భాగం మాత్రమే కట్ చేయాలి. క్రాస్ పట్టీకి 2 వదిలేసి పైన ఈ 2 పీసులు మాత్రమే మనం కట్ చేయాలి క్రాస్గా. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము హ్యాండ్స్కి మడిచింది మొత్తం కట్ చేస్తాము. మొత్తం 4 పీసెస్ కట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసేసి 2 పీసులు కట్ చేస్తాము. ఈ నెక్ వరకు మాత్రమే కట్ చేస్తాం. కింద వచ్చేసేసి వెనక భాగం వదిలేసి ముందు భాగానికి మాత్రమే క్రాస్ పట్టి వరకు కట్ చేస్తాం. ఈ రౌండ్ కూడా మీకు ఇలా చక్కగా నీట్గా రావాలి. ఈ నెక్ రౌండ్ కానీ ఇది మీరు ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ చేయాలి. పేపర్ మీద, క్లాత్ మీద కాదు, న్యూస్ పేపర్ మీద. ఇలా కట్ చేసిన తర్వాత వెనక భాగం తీసుకొని మనం ఎక్కడైతే మనం నెక్ కట్ చేసామో అక్కడి నుంచి 2.5 నుంచి కిందికి మనకు నెక్ పొడవు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. 8.5 అయితే 8.5, 9 అయితే 9. ఇప్పుడు మనం 8.5 తీసుకుంటున్నాం నెక్ పొడవు. ఆ 8.5 నుంచి ఇది మీడియం బ్లౌజ్ కదండి, అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు, మీడియం సైజ్. అయితే 8.5 తీసుకుంటున్నాను. ఆ 8.5కి ఈ 2.5 నుంచి నెక్ 2.5 నుంచి 8.5కి కింద మనం మళ్ళీ ఒక బాక్స్ తీసుకుంటున్నాం. ఇలా బాక్స్ తీసుకుంటాం. కనిపిస్తుందా? నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో 2.5 ఇక్కడ కట్ చేసాం. కట్ చేసిన దగ్గర నుంచి 2.5 నుంచి ఇక్కడ 8.5 వరకు బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్లో ఈ మూలకి 1/2 ఇంచ్ పెట్టి మళ్ళీ రౌండ్ చేస్తాం. 1/2 ఇంచ్ మూల నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుని రౌండ్ చేస్తాం.
హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ చేశాక మనం ఇక్కడ కూడా బాక్స్ని కట్ చేయదు. బాక్స్ కట్ చేస్తే డబ్బా గల్లా వస్తుంది. అదే రౌండ్ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం రౌండ్ షేప్నే బాగా ట్రై చేయాలి. కాబట్టి రౌండ్ తీసుకొని రౌండ్ గీసాము. ఈ రౌండ్కి మాత్రమే కట్ చేయాలి. రౌండ్ కనపడుతుందా మీకు ఇక్కడ క్లారిటీగా? ఆ రౌండ్కి మాత్రమే మనం గీయడం కూడా ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళు దిద్దినట్టుగా ఇది కూడా సేమ్ ఇలా అనేసి దిద్దాలి. రౌండ్ ఇలా రౌండ్ వచ్చే వరకు చేతులు ఇలా మనం తిరగాలి. నేను ఒక్కసారికి నాకు రౌండ్ వచ్చేసింది. మీరు ఇలా అనేసి వాళ్ళు దిద్దినట్టుగానే ఈ రౌండ్ తిప్పాలి. ఇక్కడ కూడా రౌండ్ చంక రౌండ్ కూడా తిప్పాలి. ఈ నెక్ రౌండ్ కూడా గీయడం మాత్రం తిప్పాలి. చాక్ పీస్ అయినా సరే, ఇక్కడ చాక్ పీస్ అయినా వాడచ్చు, మార్కర్ అయినా వాడచ్చు. మార్కర్ కలర్ పీసులు ఉంటుంది, చాక్ పీస్ వైట్ పీస్లో ఉంటుంది. ఇక మనం రౌండ్ చేసాం కాబట్టి ఆ రౌండ్ మాత్రమే మనం కట్ చేయాలి. రౌండ్ నెక్ అవుతుంది. బాక్స్ని కట్ చేస్తే పలక మెడ అవుతుంది, అంటే బాక్స్ లాగానే నెక్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేస్తాం. మొత్తం పైన రౌండ్ 2.5 పెట్టిన దగ్గర మొత్తం తీసేయాలి. ఇలా పీస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ముందు పీస్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇది వెనక పీస్ తీసుకున్నాం. మొత్తం నెక్ వెనక ముందు మొత్తం టోటల్గా మనకి నెక్ కట్ అయిపోయింది. తర్వాత మనం భుజాలు విడదీసుకుంటాం. భుజాలు ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఈ జాయింట్ని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, వెనక ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ముందు భాగం నెక్ వచ్చేసి పొడవుగా వచ్చేసింది, ఇక్కడ చంక భాగం. ఇప్పుడు ఇది విప్పితే చూడండి ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ బాడీ ఓన్లీ. ఈ రోజు నుంచి మీరు ట్రై చేయండి ఇలా కట్ చేయడం. నేను చాలా నిదానంగా చెప్తున్నాను, ఫాస్ట్గా నేను చెప్పట్లేదు. ఫాస్ట్గా చెప్పేస్తే మీకు అర్థం కాదనేసి నిదానంగానే నేను చెప్తున్నాను. క్లాస్ మీకు అర్థం అవ్వాలనేసి 1కి 2 సార్లు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి ముందు భాగం ఇది ఇలా వస్తుంది. ముందు భాగం ఇలా వచ్చినప్పుడు మనము ఈ జాయింట్ ఉంది కదండి మధ్యలో, ఈ జాయింట్ని మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర. చూడండి ఇది ముందు భాగం అయిపోతుంది. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తారు. ఇది నెక్ వచ్చేస్తుంది, ముందు నెక్. కింద షేప్ పట్టీలు కూడా మనం క్రాస్ పట్టీలు కూడా మనం తీసేసాము 2.5 3.5 ఇంచుతో ఇలా వస్తుంది. ఇది ముందు భాగం, వెనక భాగం టోటల్ ఇలా వస్తుందండి. ఓకే, ఈరోజు వరకు మీరు ఈరోజు క్లాస్లో ఇంత మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు రాకపోతే నన్ను అడగండి, మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా. ఓకే, ఈ విధంగా ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి నెక్స్ట్ ఏం కట్ చేస్తారు అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో నేను వివరిస్తాను. అప్పుడు మీరు ఆ క్లాస్ని కూడా మీరు ఫాలో చేస్తే మొత్తం వివరంగా మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, మరి ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను.